హలో నమస్తే. చింతా రాజశేఖర్ గారు మన పొలిటికల్ అనలిస్ట్, మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నారా ఈ రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళు మొత్తానికి సార్ గురించి తెలుసు. నేషనల్ లెవెల్గా ఆయన అనాలిసిస్ చేస్తూ ఉంటాడు. హిందీ ఛానల్స్లో, ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా. దేశవ్యాప్తంగా బాగా సుపరిచితమైనటువంటి వన్ ఆఫ్ జెన్యూన్ అనలైజర్స్లో చింతా రాజశేఖర్ గారు ఒకరు అని మనందరికీ తెలుసు. సార్ దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ల్యాండ్లు ఇవన్నీ కూడా అమరావతి ల్యాండ్స్ ద్వారా ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలు పేదలు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఎక్కువగా నష్టం వస్తుంది, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని సార్ చెప్పడంతో నేను ప్రజెంటేషన్ ఇవ్వమన్నాను సార్ని. ఇప్పుడు సార్ చెప్తారు ఏంటి దీనివల్ల, ఏంటి అమరావతి భూముల వల్ల ఈ పేదలకు ఏం నష్టం వచ్చింది అనేది ఒకసారి చెప్తారు. సో మీరు సార్ని వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఫీల్ ఫ్రీ అండ్ మీరు చెప్పండి ఏంటి అసలు ఈ అమరావతి భూముల వల్ల ఏంటి వచ్చే నష్టం ఏంటి, ఇది ఎస్సీ ఎస్టీ పేదలకు ఎక్కువగా ఎక్కడ నష్టపోతున్నాయి, ఎక్కడ ఉపయోగం ఉంది, ఎక్కడ నష్టం ఉంది అనేది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి వ్యూవర్స్కి. థ్యాంక్ యూ. మీరు యూ కెన్ గో అహెడ్. థ్యాంక్ యూ అండి. ప్రొఫెసర్ రమేష్ గారితో ఇదే ఫస్ట్ కలవటం నేను. సో ఒక వీడియోలో ఆయన హిందీలో చేసిన వీడియోని తెలుగులో పెట్టారు, అప్పుడు పరిచయం అయింది అనమాట. సో నేను చేసిన అనాలిసిస్ని ఆయన ఇక్కడ చెప్పారనమాట. సో అలా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అప్పుడప్పుడు డిస్కషన్ చేయడంలో ఈ అమరావతి అనేది దాని మీద టాపిక్ వస్తే మనం చేద్దామంటే మాట్లాడుకుని మేము ఇద్దరం పరస్పరం ఈరోజు చేయడానికి వచ్చాం అనమాట. అసలు అమరావతి అనేది ముందుగా మీకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ విభజన అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త రాజధాని కావాలి. ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త రాజధాని కావాలి. కొత్త రాజధాని కావాలంటే దానికి భూమి కావాలి. సో రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది. ఆయనకి ఏం చెప్పిందంటే, రాష్ట్రం అంతా మీరు పర్యటించి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉండాలో అనువైన ప్రదేశం ఏంటో మీరు నిర్ణయించి చెప్పండి, 4-5 ఆప్షన్స్ ఇవ్వండి, అందులో నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి ఎంచుకుంటుంది అని చెప్పడం జరిగింది. సో శివరామకృష్ణన్ కమిటీ పర్యటించి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వకముందరే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చేయటము, అలాగే ప్రభుత్వం ఫామ్ అయిపోవటము. నారాయణ గారు మా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేశారు. కేంద్ర ప్రభుత్వం కమిటీ రిపోర్ట్కి ప్యారలల్గా మన కమిటీ కూడా చేసి ఈ అమరావతిలో 29 గ్రామాల్లో రాజధాని అయితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ చర్చ జరిగింది అసెంబ్లీలో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట అన్నారు. పదే తెలుగుదేశం వాళ్ళు దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. ఆయన ఏమన్నారంటే, నాకు ప్రాంతాల మధ్యలో విభేదాలు సృష్టించడం నాకు ఇష్టం లేదు. గుంటూరు విజయవాడ ప్రాంతాలలో 30,000 ఎకరాలు 30,000 ఎకరాలకు తగ్గకుండా ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ రాజధాని నిర్మించడానికి నాకు అభ్యంతరం లేదు అని అన్నారు. సో ఈ ప్రభుత్వ భూమి అని ఎందుకన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ ప్రభుత్వ భూమిలో నిర్మించుకోకుండా ఈ ల్యాండ్ పూలింగ్ వల్ల రాజధాని నిర్మిస్తే ఎవరికి నష్టం జరిగింది, ఎవరు లాభపడ్డారు? సామాజిక వర్గాల పరంగా కానీ, లేకపోతే పేద ధనిక వర్గాల పరంగా తీసుకున్నా కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం లాభపడిందా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు లాభపడ్డారా అనేది ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోగానే మీకు ఇందాక చెప్పినట్టు శివరామకృష్ణన్ కమిటీని పక్కన పెట్టేసేసి నారాయణ గారి కమిటీ ఇచ్చారు. 29 గ్రామాల్లో రాజధాని నిర్మించాలనుకున్నారు. రాజధాని నిర్మించాలంటే ఏం కావాలి? మనకి భూమి కావాలి. భూమి కావాలంటే అది అయితే ప్రభుత్వ భూమి అయి ఉండాలి, లేదా అటవీ భూమిని డీనోటిఫై చేస్తే అది కూడా ప్రభుత్వ భూమి అవుతుంది అని వాడుకోవచ్చని చెప్పారు కేంద్ర ప్రభుత్వం. అలా అన్నా చేసి ఉండొచ్చు. లేదా ఈ రెండు కాదనుకుంటే మనం రైతుల దగ్గర నుంచి భూమి కొనాలి. రైతుల దగ్గర నుంచి భూమి కొనాలంటే 2013లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక చట్టం తీసుకొచ్చారు. దాన్ని పెద్ద పేరేదో ఉంటుంది కానీ మనం దాన్ని వాడుక భాషలో 2013 భూసేకరణ చట్టం అని దాన్ని వాడుక భాషలో మనం పిలుస్తూ ఉంటాము. ఆ చట్టం ఏం చెప్తుందంటే, 2013 భూసేకరణ చట్టం ప్రకారము గ్రామీణ ప్రాంతంలో అయితే రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన, అంటే కార్డు వాల్యూ, మనము ఏ వాల్యూకి అయితే మనము స్టాంప్ డ్యూటీ కడతామో ఆ వాల్యూకి గ్రామీణ ప్రాంతంలో అయితే 4 రెట్లు చెల్లించి ఇవ్వాలి. అదే పట్టణ ప్రాంతంలో అయితే 2 రెట్లు చెల్లించి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఆ భూమి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఇంకా ఆ చట్టం ప్రయోగిస్తే ఇంకా కాదు అనడానికి లేదు. సో
ఈ 29 గ్రామాలు గ్రామీణ ప్రాంతం కాబట్టి అక్కడ 2013 భూసేకరణ చట్టం అమలు చేసి ఉంటే ఆ రోజున 2014 రాజధాని ప్రకటన కాకముందర అక్కడ ఎకరా 2 నుంచి 3 లక్షల రూపాయలు. ఆ 2 నుంచి 3 లక్షల రూపాయలు ఎకరా విలువ దానికి 4 రెట్లు ఇవ్వాలంటే 8 నుంచి 12 లక్షలు చెల్లిస్తే కనుక రైతు భూమి ఇచ్చేసేసి వెళ్ళిపోవాలి. ఇది చట్టం చెబుతుంది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంకో చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఏం చెప్తుందంటే ఇది ల్యాండ్ పూలింగ్ చట్టం. ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే చంద్రబాబు నాయుడు గారు రైతు 1 ఎకరా భూమి ఇస్తే ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్ 250 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. రైతు కనుక 1 ఎకరా భూమి ఇస్తే ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్ ప్లాట్ అంటే ఇళ్ల స్థలం ఒక 1000 గజాలు, అలాగే కాంప్లెక్స్లు కట్టుకునే లేదా మెయిన్ రోడ్ మీద ఉన్న షాపులు కట్టుకోవడానికి అలాంటిది 250 గజాలు ఇస్తారు ప్రతి ఎకరానికి. మీరు ఎన్ని ఎకరాలు ఉంటే దాన్ని బట్టి ఆ దామాషా ప్రకారం వస్తుంది. మీకు 1/2 ఎకరం ఉందనుకోండి 500 గజాలును 110 గజాలు కమర్షియల్ ఇస్తారు. అలా మీరు ఇచ్చే ఎకరానికి ఇది ఫిక్స్ చేశారనమాట. సో 1 ఎకరంలో అందరికీ తెలుసు 4840 గజాలు ఉంటాయి. దాంట్లో మీకు 1250 అంటే దాదాపు 25% అవుతుంది, కొద్దిగా అటు ఇటుగా 25%. సో రైతులకి 25% భూమి ఇస్తారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతులకి ఏం డబ్బులేమి ఇవ్వరు, 25% భూమి ఇస్తారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మనకి రోడ్లు వేయాలి, పార్కులు కావాలి, స్విమ్మింగ్ పూల్స్, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, అలాగే కమ్యూనిటీ హాల్స్, అలాగే పేదలకి ఇళ్ల పట్టాలు, వీటన్నిటి కోసం 50%. దీంట్లో మనం అమ్ముకోవడానికి ఏమి ఉండదు. సో ఇక్కడ 25% పోయింది, ఇక్కడ 50% పోతే ప్రభుత్వానికి మిగిలింది 25%. సో ప్రభుత్వానికి మిగిలింది 25%, రైతులకి 25%. దీంట్లో మాత్రం మీకు ఎలాంటి డౌట్ లేదని అనుకుంటున్నా. సో చంద్రబాబు నాయుడు గారు 2023లో ఏమన్నారంటే ఆయన ఏమన్నారో ఆయన మాటలోనే విన్నాం ఒకసారి. అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. సో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ప్రభుత్వానికి ఆస్తి మిగిలేదు అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి మిగిలే ఆస్తి ఎంత? 25%. ఇది రైతులకు వెళ్ళిపోతుంది, ఇది రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీస్. సో ఇది 25%. ప్రభుత్వానికి ఆస్తి మిగిలేదు ఎంత? 25% భూమి. అంటే ఈ 34,600 ఎకరాల్లో మనం 35,000 ఎకరాలు అనుకుందాం రఫ్గా, ఎందుకంటే లెక్కేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ 35,000 ఎకరాల్లో 25% ప్రభుత్వానికి మిగిలితే ఆ భూమి విలువ 5 లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మనం ఇప్పుడే 2 సార్లు మీకు బయట కూడా ప్లే చేసి వినిపించాను. సో ఇది 25% అయ్యి దీని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతుల భూమి కూడా 25% కదా, దాని విలువ కూడా 5 లక్షల కోట్లే ఇవ్వాలి. సో ఇది 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది కూడా 5 లక్షల కోట్లు. దీంట్లో ఎవరికి ఎటువంటి సందేహం లేదని నేను అనుకుంటున్నా. సో చంద్రబాబు నాయుడు గారు 2013 భూసేకరణ చట్టం కనుక ప్రయోగించి ఉంటే ఆ రోజున మార్కెట్ విలువ 8 నుంచి 12 లక్షలు, అంటే మనం సరాసరి 10 లక్షలు తీసుకున్నట్టయితే 35,000 ఎకరాలు 2013 భూసేకరణ చట్టం పెట్టి కొనడానికి మీకు ఎకరా 10 లక్షల చొప్పున 3,500 కోట్లు అయ్యేది. కానీ అక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. మార్కెట్ రేట్ ఎంత ఉంది ఆ రోజున? కార్డ్ వాల్యూ వేరు, మార్కెట్ వాల్యూ వేరు. సో కార్డ్ వాల్యూ ప్రకారం 2013 భూసేకరణ చట్టం రేట్ నిర్ధారించబడుతుంది. మార్కెట్ వాల్యూ ఎంత ఉందయ్యా అంటే మార్కెట్ వాల్యూ కూడా 8, 10, 12 అలా ఉంది. అంటే అది కూడా సరాసరి 10 లక్షలు వస్తుంది. సో మార్కెట్ రేట్లో ఉన్న రేటే కనుక మీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇస్తామంటే చాలామంది రైతులు పొలం ఇవ్వడానికి సుముఖత చూపరు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చే బదులు మార్కెట్ రేట్కి డబల్ ఇస్తానని, అంటే 2013 భూసేకరణ చట్టం కాకుండా మార్కెట్ రేట్ మీ ఎకరా 10 లక్షలు సరాసరి ఏదైతే ఉందో దానికి నేను 20 లక్షలు ఇస్తానని చెప్పినట్టయితే కనుక 2 ఆప్షన్స్ ప్రజల ముందర పెట్టాల్సింది. ఏమని? మీకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే మీకు ఎకరా 10 లక్షలు వస్తుంది, మార్కెట్ రేట్ కూడా ఎకరా 10 లక్షలు ఉంది, నేను మీకు ఎకరా 20 లక్షలు ఇస్తాను, దీనికోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తానని రైతులకు చెప్పినట్టయితే కనుక రైతులందరూ అంగీకరించేవారు. కొన్నది చంద్రబాబు నాయుడు గారు 35,000 ఎకరాలు. మార్కెట్ రేట్కి డబల్ ఇచ్చినట్టయితే
35,000 ఎకరాలకు ఎకరా 20 లక్షల చొప్పున అయ్యేది 7,000 కోట్లు. 7,000 కోట్లతో ఈ మొత్తం భూమి చంద్రబాబు నాయుడు గారు కొనేసేపారు. ఈ మొత్తం భూమి కొన్నట్టయితే రైతులకి అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఈ రైతుల భూమి విలువ ఎంత? 5 లక్షల కోట్లు. అంటే ఆ రోజున 7,000 కోట్లతో కనుక రైతుల దగ్గర భూమి కొన్నట్టయితే ఆ 7,000 కోట్లు బోను ఈ 5 లక్షల కోట్ల నుంచి ఆ 7,000 కోట్లు తీసేస్తే 4,93,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చేది. ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చేది. మన రాష్ట్ర ప్రభుత్వంలో అప్పు 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 అంటున్నాము, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు ఏమంటున్నాము. అప్పుడు ఏమయ్యేది? ఇక్కడ 5 లక్షల కోట్లు, ఇది 5 లక్షల కోట్లు అని నేను చెప్పట్లా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. అప్పుడు మీరు ఏటా కౌలుకి ఇస్తున్న రైతులకు ఇస్తున్న కౌలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. గత 11 సంవత్సరాల నుంచి మనం ఏటా రైతులకి కౌలు ఇస్తున్నాం. ఆ కౌలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ భూసేకరణ చట్టం ఉపయోగించినా లేకపోతే మార్కెట్ రేట్కి రెట్టింపించినా కానీ చాలా లాభదాయకంగా ఉండేది. ఇప్పుడు ఎవరు నష్టపోయారు అనే దానికి వద్దాం మనం. సార్ నాకు చిన్న డౌట్ అడిగినా? అడగండి. ఇది ఇందాక మీకు చెప్పింది ఏదది? ఇప్పుడు ఇది ఉంది, ఇది ప్రభుత్వ వాటా అన్నారు, ఇది రైతులకు వచ్చే వాటా. చంద్రబాబు నాయుడు గారు ఇది 5 లక్షల కోట్లు అన్నారు, ఇది 5 లక్షల కోట్లు అవుతాయి అంటున్నారు మీరు ఆటోమేటిక్. ఇప్పుడు మీరనేది ఏంటంటే వీళ్ళకి 5 లక్షల కోట్లు ఇవ్వకపోతే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది కదా అంటారు. ఈ చట్టం తీసుకురాకుండా ఈ చట్టం తేవడం వల్ల రైతులకి లాభం వచ్చింది కదా. రైతులకు లాభం వచ్చింది, ఎవరికి వచ్చింది అది కూడా చెప్తాను నేను. రైతులకి లాభం వచ్చిందా లేదా, లేకపోతే రైతులు లాభపడాలా వద్దా కూడా చెప్తాను నేను. దాని గురించి అంటే నా డౌట్ ఏంటంటే రైతులకు లాభం వస్తే మీకు ఏంటి బాధ అన్నట్టు, లేకపోతే చాలా మంది అదే అంటారు, రైతులు కదా లాభపడేది, దాంట్లో తప్పే ఉంది. లాభం కదా, ప్రజలకు కాదు. ఇక్కడ ప్రజలకు కాదు. ఇక్కడ మీ డౌట్ లేదు. ఇక్కడ మనం నిర్మించేది ఏంటి? రాజధాని, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, డీజీపీ, ఇవన్నీ ఎవరి భవనాలు? ప్రభుత్వ భవనాలు. ప్రభుత్వ భవనాలు ఈ భూమిలో నిర్మిస్తేనే ఈ భూమి విలువ పెరుగుతుంది, లేకపోతే పెరగదు. ఇది అగ్రీడ్ కదా. సో ఈ భూములన్నీ ఎవరివి? ఈ భవనాలన్నీ ఎవరివి? ప్రభుత్వాన్ని. అంటే 5 కోట్ల మంది ప్రజలకు. 5 కోట్ల మంది ప్రజల భవనాలు ఇక్కడ నిర్మిస్తేనే ఈ భూముల రేట్లు పెరుగుతున్నప్పుడు ఈ లాభం అనేది 5 కోట్ల మందికి చెందాలంటే ప్రభుత్వ ఖజానాకి వెళ్తామే కరెక్ట్. 29,000 మందికి ఎట్లా ఇస్తారు మీరు? కన్విన్సింగ్ గా ఉందా? కన్విన్సింగ్ గా కదా. అంటే రైతులకి ఎక్కువగా బెనిఫిట్ చేసే బదులు రాష్ట్రం మొత్తాన్ని బెనిఫిట్ బెనిఫిట్ అంటే రైతులకి ఏం నష్టం లేదు. ఇక్కడ మీ ఎకరా 10 బదులు 20 ఇస్తుంది. ఇక్కడ మీరు రాజధాని కట్టలేదు అనుకోండి, పైసా కూడా రేటు పెరగదు కదా, లేదా మార్కెట్ నార్మల్గా ఎంత పెరుగుతుందో అంతే పెరుగుతుంది. కానీ మీకు ఎకరాకి 10 బదులు 20 లేదా అంటే 25 ఇచ్చినా కానీ రైతులకి రూపాయికి 2.5 ఇచ్చి మిగతా లాభం ప్రజలకి చేరేలా చూడాలి. అంటే మన ఖజానాకి వెళ్తుందంటే మన అప్పులు తీరిపోతాయి. అప్పులు తీరిపోయినాయి అంటే మన వడ్డీలు తగ్గుతాయి, సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు. సో ఏది సమంజసం అంటారు మీరు? ఖజానాకి వెళ్ళటం సమంజసం అంటారా, లేకపోతే ఈ భూములు ఇచ్చిన రైతులకు వెళ్ళటం సమంజసం అంటారా? ఓకే. సో ఇక్కడ ఎవరు లాభపడాలి అనేది మనం ఇక్కడ చెప్పాము. ఇక్కడ ఎప్పుడైతే ఈ రాజధాని ప్రకటన వచ్చిందో, లేదా ప్రకటన రాకముందే కానీ అక్కడ రాజధాని వస్తుందని తెలుసుకున్న చాలామంది అక్కడ 2 ఎకరాల లోపు ఉన్న భూములు ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి ముందుగానే అగ్రిమెంట్ చేసుకోవటం కానీ ఏదైనా చేస్తారు. 2 ఎకరాల లోపు ఉన్న రైతులు ఏ వర్గాలకు చెందిన వాళ్ళు? ఏ వర్గాలకు చెందిన వాళ్ళు అందరికీ తెలుసు. 2 ఎకరాలు లోపు ఎంతమంది, 2 ఎకరాల నుంచి 5 ఎకరాల మధ్యలో ఏ వర్గాలు ఉంటాయి, 5 ఎకరాల పైబడిన వర్గాలు ఎవరు ఉంటాయి, ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు దాదాపు 90% భూములు
ఒక నెల లోపలే అమ్మేశారు. వాళ్ళందరూ 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలకు అమ్మేసుకున్నారు. కొన్నది ఎవరు? ఏ వర్గాలు కొంటాయి? ఇది అందరికీ తెలుసు. దానికి నేను వేరే విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. 2 ఎకరాల లోపు భూములు ఏ వర్గాల దగ్గర ఉంటాయి, ప్రకటన రాగానే లేకపోతే ప్రకటన రాకముందరే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని ఆ తర్వాత కొన్న వాళ్ళు ఏ వర్గాల వాళ్ళు కొంటారో పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 ఎకరాల లోపు ఉన్న భూములన్నీ కొన్న వాళ్ళకి కొనే అవకాశం ఇచ్చే బదులు చంద్రబాబు నాయుడు గారు ఆ భూమి అంతా ప్రభుత్వమే కొన్నట్టయితే ప్రభుత్వ ఖజానా కదా లాభపడేది. ఆ 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి అరే బాబు మీరు అమ్ముకోబాకండ్రా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారము ఈ 25% వాటా 5 లక్షల కోట్లు అంటే ఎకరా ఎంత పడిందో జస్ట్ మీరు ఊహించుకొని చెప్పండి. 35,000 ఎకరాలు ఇచ్చారు రైతులు, వాళ్ళకి 5 లక్షల కోట్లు వెళ్తుంది. ఎకరా ఎంత పడింది? 14.5 కోట్లు పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి? ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చే ఉద్దేశమే ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి పేదలందరికీ? అయ్యా బాబు, మీరు ఎవరు భూములు అమ్ముకోబాకండి. 10 లక్షలున్న మీ భూమి విలువ 14.5 కోట్లకి వెళ్తుంది త్వరలో. మీరెవరు భూములు అమ్ముకోబాకండి అని చెప్పాలి. ఆ మాట ఎందుకు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు? పర్లేదు. ఇప్పుడు ఈ 25% రైతులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గా ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కొన్నారని మీ ఆర్గ్యుమెంట్? 60% కొనేశారు, 40% అడ్డు పెట్టుకున్నారు. ప్రజల దగ్గర నుంచి, పేద ప్రజలు 95% అమ్మేశారు. పేద ప్రజల దగ్గర నుంచి డైరెక్ట్ గా గవర్నమెంట్ కాకుండా మధ్యవర్తులే కొన్నారు, కొని దాన్ని గవర్నమెంట్కి పూలింగ్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇది వాళ్ళకి బెనిఫిట్ అయింది కానీ పేద ప్రజలు కాదండి. పేద ప్రజలు బెనిఫిట్ అవ్వలేదు. వాళ్ళు పూలింగ్ కంటే ముందరే అమ్మేసుకున్నారు. అది మీ ఆర్గ్యుమెంట్. వాళ్ళు కొని గవర్నమెంట్కి పూలింగ్ ఇచ్చారు. ఓకే, అర్థమైంది. సో రైతులకి కనుక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ కాబట్టి ఇది 14.5 కోట్లకి వెళ్తుందని తెలిసింది కాబట్టి ఏం చెప్పాలి? బాబు మీకు అవకాశం వచ్చింది, మీరు దయచేసి అమ్ముకోబాకండి, మీరు అట్టి పెట్టుకుంటే అది కనీసం 5-6 కోట్లకి వెళ్ళినాక అమ్ముకోండి చెప్పాలి. ఎందుకంటే మేము ఇటువంటి చట్టం తీసుకొస్తున్నాం, ఆ చట్టంలో మీ భూముల రేట్లు అనూహ్యంగా పెరుగుతాయి, మీరు లాభపడండి అని చెప్పాలి. వాళ్ళకి చెప్పలేదు. ల్యాండ్ పూలింగ్లో ముందుగానే చాలామంది అగ్రిమెంట్లు చేసుకొని ల్యాండ్ పూలింగ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ వస్తుందని ముందే తెలుసు, కానీ ప్రభుత్వ ప్రకటన రాకముందర అగ్రిమెంట్ చేసుకున్నారు. సగం డబ్బులో 90% డబ్బులు ఇచ్చేసి మొత్తం ముట్టినట్టు అని రాయించేసుకుని తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ చేసేటట్టు కూడా రాసుకున్నారు. ఇది ఒక విషయం. ఇంకొకటి అసైన్డ్ ల్యాండ్స్, ఇది అసలు విషయం. అసలు అసైన్డ్ ల్యాండ్స్ అంటే మనకి ఎస్సీ ఎస్టీ పేదలకి భూములు సాగు చేసుకోవడానికి ఇస్తుంది ప్రభుత్వం. ఓనర్షిప్ ఉండదు దానికి, కేవలం మీరు సాగు చేసుకోవాలి. దాని ఓనర్ ఎవరు? ప్రభుత్వం. మీరు జీవించి ఉన్నంత కాలం మీరు సాగు చేసుకోండి. ప్రభుత్వానికి ఆ భూమి అవసరమైనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ భూమి వెనక్కి తీసేసుకుంటుంది. మీరు అమ్ముకోవడానికి లేదు, ప్రభుత్వంకి అవసరమయ్యే వరకు మీరు వాడుకోవచ్చు, సాగు చేసుకోవచ్చు, తర్వాత భూమి వెనక్కి తీసేసుకుంటుంది. ఇది అసైన్డ్ భూమి అంటే చెప్తారు. దీంట్లో 95% ఎస్సీ ఎస్సీలు మాత్రమే దాంట్లో కల్టివేషన్ చేసుకుంటారు. కొంతమంది బీసీలకు కూడా ఇచ్చుంటారు. ఎప్పుడైతే ఈ అమరావతి ప్రకటన వచ్చిందో ఈ అసైన్డ్ భూముల వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఒక మంత్రి గారు, మీ భూములకి నయా పైసా రాదు, మేమైతే 5 లక్షలు 6 లక్షలు ఇస్తాము, అదైనా తీసుకోండి, లేకపోతే మీకు నయా పైసా రాదని వాళ్ళందరినీ భయపెట్టారు. వాళ్ళందరికీ తెలిసేది అసైన్డ్ భూమి కాబట్టి ఎలాగో రాదు, ప్రభుత్వం తీసేసుకుంటుంది కదా అని. కానీ వాళ్ళకి ఆలోచన రాలేదు, అరే నాకే ఎస్సీ అయినా నాకే అమ్ముకునే హక్కు లేకుండా ప్రభుత్వం తీసుకుంటుంది, వీళ్ళు ఓసీలు కదా, వీళ్ళకి ఎందుకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన రాలేదు పాపం వాళ్ళకి. వాళ్ళు వచ్చిన డబ్బు తీసుకొని వాళ్ళకి అప్పచెప్పేశారు భూమి. అట్లా అసైన్డ్ ల్యాండ్స్ దాదాపు 3-4 వేల ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ తీసుకుని ప్రభుత్వానికి పూలింగ్ ఇచ్చారు. ఇది ఎంత అమానుషమో చూడండి. ప్రైవేట్ పార్టీ, థర్డ్ పార్టీ అటు భూమి ఉన్న అసైన్డ్ ల్యాండ్ సాగు చేసుకుంటున్న వాళ్ళని బాగుపడనివ్వలేదు. ఆ భూమి ఓనర్షిప్ ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వానికి వెళ్ళిపోయినట్టయితే ఆటోమేటిక్గా లాభం ప్రభుత్వానికి వచ్చేది.
ఆ లాభం ప్రభుత్వానికి రానివ్వలేదు, సాగు చేసుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి రానివ్వలేదు. వీళ్ళు మధ్యలో వీళ్ళు తీసుకుని వీళ్ళు పూలింగ్కి ఇచ్చారు. ఎంత ఎంత అమానుషమో చూడండి. మీకు రాదు, మీకు హక్కు లేదు అన్నమాట వాస్తవమే. హక్కు లేదన్నప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి మొత్తం. అది పూలింగ్కి వెళ్ళకూడదు. ఆటోమేటిక్గా మొత్తం ప్రభుత్వ భూమి అయిపోతుంది అది. కానీ మళ్ళీ స్వాధీనపరచుకున్న ప్రైవేట్ వ్యక్తులు దాన్ని పూలింగ్కి ఇచ్చి 8 లక్షలకి 5 లక్షలు కూడా కొన్నారు. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు 14 కోట్లు తీసుకుంటున్నారు. లేదు, ఇవ్వడానికి లేదు, ట్రాన్స్ఫర్ అవ్వదు. అదే కదా, అదే పెద్ద కేసు. ఇప్పుడు దీని మీద సిబిఐ కేసు అయితే ఆ అసైన్డ్ ల్యాండ్స్ ఎవరైతే పూలింగ్కి ఇచ్చారో వాళ్ళు మరుసటి రోజు తిహార్ జైల్లో ఉంటారు. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన భూములని థర్డ్ పార్టీలకి ఇస్తే వాళ్ళు పూలింగ్ ఇచ్చారు. పూలింగ్ వెళ్ళకూడదు, అది లీగల్ గా సాధ్యం కాదు కదా. సాధ్యం కాదు. దానికి ఏదో చట్టం తీసుకొచ్చారు, మళ్ళీ ఏదో లూప్ హోల్ పెట్టారు. ఏం చట్టం తెచ్చారు? అదే మరి సిఆర్డీఏ చట్టంలో ఏం వెసులుబాటు పెట్టారో కానీ దాన్ని కూడా పూలింగ్ తీసుకుంటాము, దానికి కూడా ఇంత ఇస్తాము అని తర్వాత చెప్పారు వాళ్ళకి. ఎవరికి? వీళ్ళందరూ కబ్జా చేసుకున్న తర్వాత. అది ఎలా చేస్తారు కబ్జా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చింది, దాన్ని అమ్ముకోకూడదు ఉంది. గవర్నమెంట్ కి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ అనేది డైరెక్ట్ గా తీసుకోగలదు, అంతే తీసుకోవాలిగా. ఇది వేరే వాళ్ళకి ఇల్లీగల్ గా ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు ఎలా తీసుకుంటారు? దానికి ఏదో ప్రొవిజన్ పెట్టారు. దాని తర్వాత సిఆర్డీఏలో అది కూడా ఉంది. మీకు వీళ్ళకి ఇచ్చినట్టు 1000 గజాలు ఇవ్వరు, వాళ్ళకి తక్కువ ఇస్తారు. వాళ్ళకి తక్కువ 800 గజాలను 150 గజాలు ఇస్తారు. నాకు వచ్చిన అదే సార్ క్వశ్చన్ ఏంటంటే, నేను రాస్తాను, రాయచ్చు. ఇప్పుడు ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి అసైడ్ ల్యాండ్స్ ఇవన్నీ అసైడ్ ల్యాండ్స్. దీనికి ఒక చట్టం ఉంది, యాక్ట్ ఉంది. ఏంది? వీళ్ళు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వకూడదని యాక్ట్ ఉంది. ఓకే, ఇది థర్డ్ పార్టీకి ఎలా వెళ్ళింది? ఫస్ట్ సిఆర్డీఏ చట్టంలో దీనికి ఎగ్జామ్షన్ ఇచ్చారు, థర్డ్ పార్టీకి ఇవ్వచ్చని. అదేలా సత్యం? ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోగలదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇది ఎస్ఎస్సి ల్యాండ్స్, ఇది థర్డ్ పార్టీ. గవర్నమెంట్ డైరెక్ట్ గా తీసుకోగలదు, కానీ వీళ్ళు థర్డ్ పార్టీ పూలింగ్ ఎట్లా వచ్చింది? అది అదే మా చట్టంలో ఉన్న దాన్ని ఇంక్లూడ్ చేశారు. అసైన్ ల్యాండ్స్ కూడా పూలింగ్కి ఇవ్వచ్చు అని చెప్పేసి తర్వాత ఇంక్లూడ్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి టేక్ అవుట్ చేసిన తర్వాత ఉంది. ఎందుకంటే ఆ టేబుల్లో ఉంది. 900 గజాలు వీళ్ళకి ఇచ్చిన 1000 గజాల బదులు 800 ఎంత ఇస్తారు, 250 దీని బదులు 150 గజాలు మాత్రమే కమర్షియల్ ఇస్తారు, తక్కువ ఇస్తారు వాళ్ళకి. సో ఇక్కడ అంటే ఎలాంటి మోసం చేశారో ఇది క్లియర్. సో అటు పేద అంటే 2 ఎకరాల లోపు ఉన్న రైతుల్ని బాగుపడనివ్వలేదు, అలాగే అసైన్డ్ ల్యాండ్ ఉన్న వాళ్ళని బాగుపడనివ్వలేదు. ఇప్పుడు ఇది ఎందుకు ఇల్లీగల్ చట్టం అంటున్నామంటే 7,000 కోట్లతో మీరు మొత్తం భూమిని కొనేసే అవకాశం ఉన్నప్పుడు అలా చేయకుండా మీరు ఇది చేశారు. కొంతమంది భూములు అట్టి పెట్టుకున్నారు, వాళ్ళు ఇవ్వలేదు పూలింగ్కి. ఎవరికైతే 5 ఎకరాలు ఆ పైబడి ఉన్న వాళ్ళు చాలామంది ఎకరా 6 ఎకరం లేదా ఎకరం అట్లా అమ్ముకొని మిగతాది మొత్తం వాళ్ళు అట్లా అట్టి పెట్టుకున్నారు. వాళ్ళకి తెలుసు రాబోయే రోజుల్లో ఇక్కడ మంచి భారీ రేట్ వస్తుందని. ఆ 5 ఎకరాల పైబడిన ఆసాములు ఏ సామాజిక వర్గమో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఒక సామాజిక వర్గం కాదు, 2-3 సామాజిక వర్గాల్లో ఉన్నారు వాళ్ళు కూడా భూములు అట్టు పెట్టుకున్నారు. ఇక్కడ చాలామంది అడుగుతారు ఏమంటే, మెయిన్ క్వశ్చన్ ఏమంటే, రైతులు భూమి ఇస్తున్నప్పుడు రైతులు లాభపడితే ఏంటి అంటున్నారు. దానికి ఇందాక నేను చెప్పాను, రైతులు భూములు ఇచ్చింది రాజధాని కోసం, 5 కోట్ల మందికి ప్రజలకు సంబంధించిన రాజధాని కోసం. ఆ భవంతులన్నీ ప్రజలే కాబట్టి ప్రజలు లాభపడేలాగా చూడాలి. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సరే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తాను అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేస్తారు. సో 5 కోట్ల మంది సంపద అక్కడ నిర్మిస్తేనే ఆ భూముల విలువ పెరుగుతున్నప్పుడు ఆ లాభం 5 కోట్ల మందికి చేర్చాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి మీద ఉంటుంది. సో ఆయన ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించాడు కాబట్టి
ఆయన చట్టాన్ని అతిక్రమించాడు, చట్టానికి ద్రోహం చేశాడు, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశాడు. ఇది స్థూలంగా అమరావతి మీద నేను అంటే ఏమి అన్యాయం జరిగింది అనేది నేను చెప్తున్నాను అనమాట. సో ఒకసారి కొనుగోలుకు ప్రత్యామ్నాయం చెప్పేసాము, ల్యాండ్ పూలింగ్ చట్టము. మనకు తెలుసు అందరూ అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అని తిరుపతి దాకా ఒక యాత్ర చేశారు. ఆ తర్వాత అరసవల్లి దాకా చేస్తాను వెళ్ళి మధ్యలో ఆగిపోయింది, చాలామందికి తెలుసు. అక్కడ ఎవరు ఈ విషయం చెప్పలేదు, ఈ విషయం అడగలేదు. భూములు ఇచ్చింది మీరు కరెక్టే, కానీ ఆ భూముల రేట్లు పెరగడానికి కారణం మేమంటే 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవనాలు కట్టడం వల్లనే అక్కడ భూములు రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి మీరు రూపాయికి 2-2.5 తీసుకోండి, లేదంటే 3 రూపాయలు తీసుకోండి, మిగతా లాభం ప్రజలందరికీ చేరేలా చేయండి అని ప్రజలన్నా అడిగిండాల్సింది, లేకపోతే ప్రజలకన్నా సరే విపక్షాలు చెప్పు ఉండాల్సింది. అప్పుడు వాళ్ళు వెళ్తుంటే అందరూ వాళ్ళ మీద పూలు ఇసిరారు, పూలు జల్లి నష్టపోయారని కావుగులించుకొని ఏడ్పులు పెడబొబ్బులు పెట్టారు. కానీ మాకు రావాల్సిన డబ్బు వాళ్ళు దోచుకుంటున్నారని తెలిస్తే, అంటే ఎకరా 10 లక్షల నుంచి 14.5 కోట్లకి తీసుకెళ్ళి వాళ్ళు లాభ పొందుతున్నారు. ప్రజలందరూ లాభపడాల్సింది కేవలం వాళ్ళే లాభపడుతున్నారనే వాస్తవం ప్రజలకు తెలిసినట్టయితే, ఆ న్యాయస్థానం టు దేవస్థానం యాత్రలో పువ్వులు కాదు రాళ్ళు ఇసిరేవాళ్ళు ప్రజలు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడంలో ప్రభుత్వం కూడా, అప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పొచ్చు. మనం వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఏమన్నారంటే, మనం 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత అమరావతిలో భూములు పెరిగే విషయమే లేదు కదా, కాన్సెప్టే లేదు కదా, రేట్లన్నీ నార్మల్ రేట్కి వచ్చేసిన తర్వాత అక్కడ లాభపడేదే లేదు కదా ఎవరు, సో లాభపడేదే లేనప్పుడు అవినీతి ఎట్లా జరుగుతుంది, కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్పారు. వాళ్ళ పాయింట్ కూడా కరెక్టే. అమరావతి అనేది ఏకైక రాజధాని అయితేనే స్కామ్, లేకపోతే స్కామే లేదు. అందుకనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది అంటారు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, కేసు ఎందుకు పెట్టలేదు అంటారు. కేసు ఎందుకు పెట్టలేదంటే, అది అన్నీ అక్కడే కట్టి ఆ భూముల విలువ 10 లక్షల నుంచి 14.5 కోట్ల ఎకరాకి వెళ్తేనే అది స్కామ్, లేకపోతే స్కామ్ కాదు. ఇది ఇక్కడ ఒక్కసారి ఒప్పందం కుదుర్చుకుంటే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు అంటున్నారు రైతులు. మనకి 2G స్పెక్ట్రమ్ కేసును ఒకటి చాలామందికి తెలుసు, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో అయింది. అక్కడ ఏంటంటే ఈ ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్ వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయిందంటే 2G స్పెక్ట్రమ్ శాటిలైట్ దీన్ని వాళ్ళు తక్కువ రేటుకి పాడుకున్నారు. ప్రభుత్వానికి అందరూ కలిసి నువ్వు తీసుకొని పనిచేసుకొని ప్రభుత్వానికి రావాల్సిన దాంట్లో 10వ వంతు కంటే తక్కువ కూడా పాడేసుకున్నారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు దీని మీద సుప్రీంకోర్టులో పిల్లేస్తే ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ పిలిస్తే అప్పుడు దానికి 5-6 రెట్లు ఎక్కువ ఫీజుతో వాళ్ళందరూ అదే టెండర్ని మళ్ళీ కైవసం చేసుకున్నారు. అంటే ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చే పని ఏదైనా చేస్తే ప్రభుత్వము ఆ ఒప్పందాలని రద్దు చేయొచ్చు అని 2G స్పెక్ట్రమ్ కేసు చెప్తుంది. అలాగే దీనికి అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టానికిను ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత జైలుకి వెళ్ళారు కదా, ఆ రెండింటి మధ్యలో ఒక సిమిలారిటీ ఉంది, అంటే సారూప్యత ఉంది. అదేంటో నేను చెప్తాను మీకు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఏం చేశారంటే, ఆల్రెడీ ఒక లిక్కర్ పాలసీ ఉంటే 2022లో ఇంకో కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు. ఆ లిక్కర్ పాలసీ ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ డిస్ట్రిబ్యూటర్స్కి, లిక్కర్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇంతకుముందు పాత చట్టం ప్రకారం 5% కమిషన్ ఇచ్చేవారు. దానిని కొత్త చట్టంలో 12.5% పెంచారు. అంటే 7.5% డిస్ట్రిబ్యూటర్స్కి కమిషన్ పెంచారు. సో సిబిఐ కేసు ఏమని నమోదు చేసిందంటే, ఈ 7.5% ఏదైతే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయం ఉందో ఇది ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసేందుకు, అవినీతి చేసేందుకు దురుద్దేశంతో ఒక చట్టం తీసుకొచ్చారు. కాబట్టి ఈ చట్టమే దురుద్దేశంతో కూడుకున్నది అని అభియోగం మోపి అరవింద్ కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియాని, అలాగే కల్వకుంట్ల కవిత గవర్నమెంట్లో లేకపోయినా కానీ ఆ డిస్ట్రిబ్యూటర్లో సంబంధించిన ఒక దాంట్లో కవిత ఉన్నారని, ఆమె లబ్ధిదారని వాళ్ళ పేర్లు కూడా ఇరికిచ్చి అందరినీ అనకూడదు చేర్చి దాని మీద సిబిఐ కేసు నమోదు చేశారు. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చట్టం కూడా అదే. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు అంటే 7,000 కోట్లతో కొన్నట్టయితే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన
5 లక్షల కోట్లు అది ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేస్తున్నారు కాబట్టి ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎటువంటి నేరమో ఈ ల్యాండ్ పూలింగ్ స్కామ్ కూడా అటువంటి నేరమే. సో దానికి దీనికి స్వారూప్యత ఉంది కాబట్టి అది నేరమైతే ఇది కూడా నేరమే. ఇప్పుడు ఇది నేరం అని తెలుసు, ఇది అవినీతి అని తెలుసు, పేదల పొట్ట కొట్టారని తెలుసు, ఎస్సీ ఎస్టీ బీసీల పొట్ట కొట్టారని తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు. దీనికి మరి ఏం చేస్తాం? కేంద్ర ప్రభుత్వం ఏమో బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం ఏమో చంద్రబాబు నాయుడు, మేము అవినీతి చేశామని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టుకోరు. ఈయన 16 ఎంపీలు ప్లస్ పవన్ కళ్యాణ్ 2 ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మద్దతుతో నడుస్తుంది కాబట్టి ఆయన కేసులు పెట్టరు. ఏం చేద్దాం మరి? చేయటానికి ఏమీ లేదా, మన చేతిలో ఏమి అవకాశం ఉందా లేదా అనే దానికి ఒక చిన్న సలహా ఏమంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్స్ రాస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. వచ్చి ఇలాగే పంచుకుంటే రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక అని ఒకటి ఉంది. మనం అది ఇది ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక అనేది ఏప్రిల్ 13వ తారీఖు నాడు హిందూపురంలో ఒక సర్వసభ్య సమావేశం పెట్టుకున్నారు. ఆ సర్వసభ్య సమావేశంలో కిందకి రాదు అది ఓకే. ఆ సర్వసభ్య సమావేశంలో 2 తీర్మానాలు చేశారు. మొదటిదేమో హంద్రీనీవా కాలువకు సంబంధించిన ఒక తీర్మానం. రెండో తీర్మానం ఏంటంటే 2013 భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చి 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు కుట్రకోణం గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాయలసీమ ప్రజలందరూ మూకుమ్మడిగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా తెలియజేసి సిబిఐ ఎంక్వైరీ కోసం వినతి పత్రాలు పంపాలని రెండో తీర్మానం. అంటే రాయలసీమ ప్రజలందరికీ వాళ్ళు ఏం పిలిపించారంటే, మీ గ్రామం నుంచి 100 మంది ఉంటే 100 మంది, 200 మంది ఉంటే 200 మంది, ఎంతమంది ఉంటే అంతమంది మీ గ్రామం నుంచి ఒక లెటర్ ఫార్మాట్ ఇచ్చారు, వాళ్ళు సర్క్యులేట్ చేశారు. ఈ లెటర్ ప్రింట్అవుట్లు తీసుకొని మీ గ్రామం నుంచి ఎంతమంది ఉంటే అంతమంది సంతకాలు చేసి పేరు, గ్రామం పేరు, తండ్రి పేరు, మీ ఆధార్ కార్డు నంబర్ రాసి అవన్నీ కలిపి ఆ గ్రామంలో ఎన్నైతే అన్నీ కలిపి ఒక రిజిస్టర్ పోస్ట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి అనేది ఈ తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి తీర్మానం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికకి ఉపాధ్యక్షులు ఆయన. సోషల్ యాక్టివిస్ట్, పొలిటీషియన్ కాదు, సోషల్ యాక్టివిస్ట్. సో అలాగే వాలంటీర్లు దాదాపు 2.5 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. వాళ్ళు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? ఖజానాలో డబ్బు లేదు. అమ్మఒడి ఎందుకు ఇవ్వట్లేదు? అమ్మఒడి అంటే ఇప్పుడు దాని పేరు మార్చి తల్లికి వందనం అనేది పెట్టారు. తల్లికి వందనం ఎందుకు ఇవ్వట్లేదు? ఖజానాలో డబ్బు లేదు. ఆడబిడ్డ నిధి ప్రతి ఆడపడుచుకి ఏడాదికి 18,000 చొప్పున 5 సంవత్సరాలకి 90,000 వస్తాయి. 5 సంవత్సరాలకి 90,000 అని ఆయన చెప్పారు. నిమ్మల రామానాయుడు గారు చెప్పారు. నెలకి 1,500, ఏటా 18,000, 5 సంవత్సరాలకి 90,000. కానీ ఆల్రెడీ సంవత్సరం అయిపోతుంది, ఒక సంవత్సరం ఎగిరిపోయింది. ఎందుకు ఇవ్వట్లేదు? ఖజానాలో డబ్బు లేదు. ఫ్రీ బస్ ఎందుకు ఇవ్వట్లేదు? ఖజానాలో డబ్బు లేదు. రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు? ఖజానాలో డబ్బు లేదు. డిఎస్సి నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు? వాళ్ళు వస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఖజానాలో డబ్బు లేదు. అన్నిటికీ ఖజానాలో డబ్బు లేదు. ఖజానాలో డబ్బు రావడానికి 5 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ మనకి ఖజానాలోకి డబ్బులు వచ్చే వెసులుబాటు ఉన్నప్పుడు ఖజానాలో డబ్బులు మనమేందుకు తీసుకురాకూడదు? సో మనందరం ప్రజలుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక వినతి పత్రం రాస్తూ, అయ్యా ఇట్లా 7,000 రూపాయలతో భూమి కొన్నట్టయితే మా ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. అది మేము వేస్తున్న లెక్క కాదు, చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న లెక్క. కానీ అలా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి దయచేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చి
ప్రభుత్వ ఖజానా దోపిడీని ఆపి ప్రభుత్వ ఖజానాకి ఏ ఆదాయం అంతా ప్రభుత్వ ఖజానాకు వచ్చేలాగా చర్యలు చేపట్టాలని గౌరవ సుప్రీంకోర్టు గారికి వినతి పత్రాలు ప్రతి గ్రామం నుంచి రాస్తే అవి పోస్ట్ మ్యాన్ తీసుకెళ్లరు, ట్రక్కుల్లో వెళ్తాయి. ట్రక్కుల్లో వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదని ఏ ఏ పథకాలు ఆగిపోయినాయో ఆ పథకాల బాధితులందరూ గ్రామాల్లో కూర్చొని, వేసవికాలం సెలవులు కాబట్టి మీకు అవసరమైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లేఖ నమూనా కూడా పెట్టిస్తాను నేను రమేష్ గారిని అడిగి. ఈ వీడియో తీసుకెళ్ళి డిటిపి సెంటర్కి వెళ్ళి దీంట్లో ఏదో లెటర్ ఉందంట ప్రింటులు తీసి ఇవ్వనంటే మీ గ్రామంలో ఎంతమందికి ఆసక్తి ఉంటే అంతమంది ప్రింటులు తీసుకుని సంతకాలు చేసి రిజిస్టర్ పోస్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి విన్నవిస్తూ వేడుకుంటూ రాస్తే టన్నుల్లో లేఖలు వెళ్తే మన ఖజానాకి డబ్బులు వస్తాయి. మన సంక్షేమ పథకాలు, మన ఆగిపోయిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలని నెరవేరుతాయి. మన రాష్ట్రం అప్పులు తీరుతాయి, వడ్డీ భారం తగ్గుతుంది, కరెంటు బిల్ తగ్గుతుంది, పెట్రోల్ ఛార్జీలు తగ్గుతాయి. ఇవన్నీ మన చేతిలో పని. సో పిల్లలందరూ సెలవుల్లో ఉన్నారు. డిగ్రీ, ఇంటర్, 10వ తరగతి పిల్లలు, అలాగే అంగన్వాడీలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, వాలంటీర్లు ఉండనే ఉన్నారు. వీళ్ళందరూ పూనుకొని ఈ కార్యాచరణ చేపడితే మన రాష్ట్ర ఖజానాకి ఆదాయం వచ్చే ఒక మార్గం సులభతరం అవుతుంది. ధన్యవాదాలు. ఓకే సార్, ఎలా ఉంది? ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఇది సార్ కొద్దిగా బాగా రీసెర్చ్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇది కొద్దిగా అర్థమయ్యేటట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కువగా నష్టం వచ్చే విధంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. వ్యూవర్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏంటి అని. థ్యాంక్ యూ. నమస్కారం.